రాజకీయాలకు వచ్చి మాట్లాడాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీజేపీ హిందువులను రెచ్చగొడుతుందని వాత్రా మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. వాత్రకు చెప్తున్న బీజేపీ వాళ్ళు సహనంతో ఉన్నారని, మా సహనాన్ని పరీక్షించవద్దని తెలిపారు. టెర్రరిస్టులపై మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మదర్సాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఓల్డ్ సిటీకి మెట్రో రాలేదంటే మొదటి ముద్దాయి కేసీఆర్, రెండవ ముద్దాయిది ఓవైసీ అని విమర్శించారు. ఇక ఎంఐఎం వల్లనే ఓల్డ్ సిటీలో ముస్లింలు వెనుకబడిపోతున్నారని అన్నారు. గత 2-3 రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జరుగుతున్నటువంటి పలు సంఘటనలు దురదృష్టకరం, బాధాకరమైనటువంటి సంఘటనలు. జిన్నారంలో కానీ, గుమ్మడిదల్లో కానీ ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేసి జిల్లాలో ఉన్నటువంటి ప్రశాంతతని దెబ్బతీసేటువంటి కుట్రలు తయారు చేస్తూ ఉన్నారు. దానికి ముక్కుపచ్చలారని చిన్నారులతో మొదలుకుంటే మదర్సాలు నడిపేటువంటి పెద్దల దాకా ప్రతి ఒక్కరి ప్రోత్సాహం దాని వెనకాల ఉండడం అనేది దురదృష్టకరం. హిందూ ధర్మం పరమత సహనాన్ని పాటించమని చెప్తా ఉంది. అహింస పరమో ధర్మ అని చెప్తా ఉంది. దాని అర్థం మీరు ఏం చేసినా మేము భరించమని కాదు. అదే శ్లోకంలో చివరికి చెప్తారు, నీ ధర్మాన్ని కాపాడుకోవడానికి హింసనే ఆయుధంగా వాడాల్సిన సందర్భం వస్తే తప్పకుండా హింసని ఆయుధంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అదే శ్లోకంలో చెప్తారు. చాలామంది మనల్ని అహింస పరమో ధర్మ అని చెప్పి అక్కడికి ఆపేస్తారు. ఆ సెంటెన్స్ని పూర్తిగా చదివితే అదే సెంటెన్స్ లోపల కంటిన్యూటీలో చెప్తారు, అహింస పరమో ధర్మ ధర్మో హింస తదైవచ. ధర్మాన్ని రక్షించాల్సి వచ్చినప్పుడు హింసనే నీ ఆయుధం కావాల్సి వస్తే వాడడంలో తప్పు లేదని చెప్తారు. అందుకని హిందువులంటే బాగా పరమత సహనం కలిగిన వాళ్ళని, శాంతంగా ఉంటారని, కాబట్టి హిందూ దేవాలయాల మీద ఒక రకమైనటువంటి క్రమ పద్ధతి లోపల దాడులు చేస్తామని, హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తామనేటువంటి కార్యక్రమాన్ని ఎవరు చేపట్టినా, ఏ సంస్థలు చేపట్టినా దాన్ని భరించేటువంటి స్థితిలో ప్రస్తుతం సమాజం లేదు. రోజు రోజుకి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ప్రజలని, హిందూ సమాజాన్ని ఆలోచింపజేసేటువంటి రీతి లోపల ఉన్నాయి. ఇలా హిందూ సమాజం అంతా ఆలోచిస్తూ ఉంది, మనమంతా సెక్యులర్ అంటున్నాం, మనమంతా అందరూ బాగుండాలంటున్నాం, ఈ దేశం అందరిది అని చెప్తున్నాం. కానీ ఈ దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నటువంటి దుర్మార్గులు, నీ ఖురాన్ వచ్చా, ఖురాన్